మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 75 వనమహోత్సవం సందర్భంగా ఎక్సైసీఐ రాణి ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో ఈతవనంలో మొక్కలు నాటారు. స్థానిక చెరువు కట్టకు ఇరువైపులా గీతా పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు అందించడం కోసం ఈత వనాల పెంపకం చేపడుతున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లు సంరక్షించాలని, రాబో తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, నారాజీరావు నరసింహగౌడ్, గౌడ సంఘం సభ్యులు, కానిస్టేబుల్ దుర్గారెడ్డి, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, ఎంపీడీఓ ఇన్ఛార్జి విఘ్నేశ్వర, ఏపీఓ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనమహోత్సవంకు ఈత చెట్ల కార్యక్రమానికి అందరూ విచ్చేసిన మన సిఐ గారు, ఎస్ఐ గారు, మరి ఎంపీడీఓ, ఏపీఓ గారికి, మరి గౌరవ సంఘ సభ్యులు అందరూ కలిసి ఈ చెట్టు నాటే కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా సంతోషం. అందు గురించి మనం కూడా ఇక్కడ చాలా పోతుంటాం. చెట్లను కూడా చాలా జాగ్రత్త మనం చూసుకోవాలి. అందు గురించి మనకు కూడా మంచిగా ఉంటుంది. మనకు మంచిగా ఉంటుందనే వాళ్ళ ఆఫీసర్లు నా కోరిక మేరకు పెట్టారు. దాని గురించి ఈ కార్యక్రమానికి అందరు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో కుడిచెరువు కట్టపైన వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ ఆఫీసర్సు, మరి అలాగే ఎంపీడీఓ గారు, మరియు సార్ ఏపీఓ రాజు సార్ గారు, మరియు ఇక్కడ గౌడ కులస్తులు మరియు గ్రామ ప్రజలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం ఇది. ఈత వనం పెంచడం కొరకు మరియు గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి చెట్లను మరి కట్టపైన పెంచడము జరిగింది. ఈరోజు వనమహోత్సవంలో భాగంగా మన వెల్దుర్తి గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో మన కుడి చెరువు కట్టపైన ఈత చెట్లు నాటడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి ఎక్సైజ్ సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే ఎంపీడీఓ గారు, మన పిఆర్ఓ ఆఫీసరు, అలాగే గౌడ సంఘం కార్యకర్తలు అందరూ వచ్చారు. దీన్ని మేము ఇందులో 1000 చెట్లు మాకు శాంక్షన్ అయినందున 1000 చెట్లు మేము పెట్టడం జరుగుతుంది. ఈరోజు సందర్భం అందరూ కార్మికులు ప్రతి ఒక్క విధిగా గౌడ సంఘ సభ్యుడు నేను చూసుకుంటూ ఉండాలని చెప్పి ఈ వనమహోత్సవంలో భాగంగా నేను అందరినీ కోరుచున్నాను. దీనికి ఆఫీసర్లు మరి ఇతర వాళ్ళు సహకరించినందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణలో వన మహోత్సవం అనేటువంటి కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వెల్దుర్తి గ్రామం నందు చెరువుకట్టపై ఈత వనాలు ఏర్పాటు చేయటకు ఇక్కడికి చేసినటువంటి అందరికీ నాయక నమస్కారములు. అంటే హరితహారం బదులు ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం పేరు మీద నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అన్ని గ్రామాలలో వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువుకట్టపై ఈత వనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ కూడా ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నాను.